1893వ సంవత్సరంలో బాలగంగాధర్ తిలక్ స్వతంత్ర ఉద్యమ సమయంలో వినాయక విగ్రహ పూజను ఇంట్లో ఉన్నటువంటి వినాయక విగ్రహ పూజను వీధిలోకి తీసుకురావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులలో ఐక్యతను నింపడం కోసం కులాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆంగ్లేయులు భారతీయులను కులాల వారీగా విడగొట్టి ఒకరిపై ఒకరికి ద్వేషాన్ని పుట్టించి వారి యొక్క ఆధిపత్యాన్ని తమ యొక్క సొంత ప్రయోజనాల కోసం భారతీయులను బానిసలుగా ఉపయోగించుకోవడం జరిగింది. ఆనాటి పరిస్థితులను గమనించినటువంటి తిలక్ గారు ఇలా జరిగితే ఎప్పటికీ కూడా మనము స్వతంత్రాన్ని సాధించలేమని, కులాల వారీగా విడిపోవడం వల్ల మనము స్వతంత్రాన్ని సాధించడంలో విఫలమవుతామనే ఉద్దేశంతో ప్రతి ఊరిలో వినాయక విగ్రహ పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో గొప్ప ఉద్దేశంతో ప్రారంభమైనటువంటి వినాయక విగ్రహ ఉత్సవాలు నేడు అసలు ఉద్దేశాన్ని మరిచి ఊరా కులానికి ఒక విగ్రహాన్ని పెట్టుకోవడం జరుగుతుంది. భక్తి శ్రద్ధలు మరిచి డీజేల హోరు మత్తులో జోరు అంటూ నేడు యువత అర్ధరాత్రి వరకు విచిత్ర నృత్యాలు చేస్తూ గ్యాంగులను ఏర్పాటు చేసుకొని కొట్లాడుతూ గొడవలు చేసుకుంటూ, అదేవిధంగా బిజినెస్ మ్యాన్లు, రాజకీయ నాయకులు డబ్బు అధికార అహంకారంతో మనకు అటు ఇటుగా అన్ని వినాయక మండపాల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఈ వాతావరణం మనకు దురదృష్టపు వాతావరణంగా చెప్పుకోవచ్చు. దైవభక్తి దేశభక్తి కంటే మందు చిందులపైనే ఎక్కువ మక్కువ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. నేడు సమాజంలో సంస్కృతి సాంప్రదాయాల కంటే మందు చిందులపైనే ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్టు మనకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. అసలు మనమందరం రాబోయే తరాలకు ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలు నేర్పాలని అనుకుంటున్నాం. అసలు వినాయక విగ్రహ ఉత్సవాలను ఊరంతా కలిసి ఒకే చోట ఏర్పరచుకోవాల్సినటువంటి ఈ విగ్రహ పూజా కార్యక్రమాన్ని వీధికి కులానికి ఒక విగ్రహాన్ని పెట్టి మనమందరం ఒకే దగ్గర చేసుకోవడం ద్వారా ఐక్యతను పొందుతాం. ఇలా వీధికి ఒక విగ్రహాన్ని పెట్టడం ద్వారా మనలో మనం ఐక్యతను కోల్పోవడం జరుగుతుంది. మనమందరం కలిసి ఒకే ధాటిపై నిలబడి అందరం కలిసి ఒకే దగ్గర ఉత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా భారతీయతను, సంస్కృతి సాంప్రదాయాలను నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి వ్యక్తి లోపల ఐక్యతను నేర్పించి సంస్కృతి సాంప్రదాయాలను నేర్పించడం జరుగుతుంది. ప్రేమానురాగాలతో ఒకే తల్లి బిడ్డలమనే భావనతో, భారతమాత బిడ్డలమనే భావనతో సంస్కృతి సాంప్రదాయాలను పటిష్టంగా నేర్చుకునే అవకాశం కలుగుతుంది. అత్యంత నిష్ఠతతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుందాం. మనం తిలక్ గారి స్వప్నాన్ని సాకారం చేసి దేశంలో కులాల మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను చెరిపివేద్దాం. కులం ఎక్కువ, ఒక కులం తక్కువ అనే భావన ఏ వ్యక్తిలోనూ కూడా లేకుండా దీన్ని తుడిచిపెట్టే విధంగా, చెరిపివేసే విధంగా మనం ఐక్యతతో ఉండి వినాయక విగ్రహ పూజను ఒకే దాటిపై ఒకే జాగాలో మనం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే భారతీయులలో ఐక్యత పెరిగి, సమానత్వ భావాలు పెరిగి, ప్రతి మనిషిలో కూడా భక్తి శ్రద్ధలు పెరగడం జరుగుతుంది. ప్రతి మనిషిలో కూడా ఐక్యతా భావాలు పెరిగి దేశభక్తి కూడా పెరగడం జరుగుతుంది. ఆనాడు భారతదేశంలో ఊరూరా మట్టి విగ్రహాలు చేసి ఇంటి ముందు సానిపిల్లి చల్లి ఇంటికి తోరణాలు కట్టి ముగ్గులు వేసి ఒకరంటే ఒకరు ఎంతో ఉత్సాహంతో ఈ పండుగను ఘనంగా ఏర్పాటు చేసుకునే వాళ్ళం. వినాయక నిమజ్జన సమయంలో ఊరంతా కలిసి ఒకే ధాటిపైకి వచ్చి విగ్రహ నిమజ్జనానికి డప్పు సప్పులతో, ఊరేగింపుతో, కోలాటాలతో, భాగవత నృత్యాలతో ఎంతో అద్భుతంగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చేసేవారు. నేడు పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడంతో వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నాం. అదేవిధంగా డీజేల సౌండ్లతో శబ్ద కాలుష్యాన్ని సృష్టించడం జరుగుతుంది. శబ్ద కాలుష్యం ద్వారా దేశం మొత్తంలో సంవత్సరానికి దాదాపు 100 మంది యువత హార్ట్ అటాక్ వచ్చి, ఆ డీజే సౌండ్ వైబ్రేషన్ కి హార్ట్ అటాక్ వచ్చి
మరణించడం జరుగుతుంది. కాబట్టి యువత నేడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా తిలక్ గారి యొక్క ఆశయాలను నెరవేర్చాలి. దేశభక్తి, దైవభక్తి, సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా ఎటువంటి విగ్రహ పూజ కార్యక్రమాలు కానీ చేయవద్దని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను వాడకూడదని, శబ్ద కాలుష్యాన్ని సృష్టించొద్దని, యువత మద్యానికి బానిస కాకూడదని, విచిత్రమైన నృత్యాల ద్వారా శరీరాన్ని పాడు చేసుకోవద్దని కోరుకుంటున్నాను. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ అదేవిధంగా వాతావరణాన్ని కూడా కాపాడుదాం.